రోల్స్ రాయ్స్ కొనాలంటే కేవలం డబ్బులుంటే సరిపోదు. దానికంటూ ఒక అర్హత కావాలి. టాలీవుడ్ లో అంతమంది పెద్ద హీరోస్ ఉన్నా కేవలం ఇద్దరు హీరోస్ దగ్గరే రోల్స్ రాయ్స్ కార్ ఉంది. వాళ్ళే చిరంజీవి గారు, ప్రభాస్ గారు. రోల్స్ రాయ్స్ వాళ్ళు కార్ అప్రూవ్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ ఆస్తిని వాళ్ళు న్యాయంగా సంపాదించారా లేదా అని కూడా చూస్తారు. అండ్ దానికంటూ ఒక క్రెడిట్ స్కోర్ ఉంటుంది. మనందరికీ తెలుసు చిరంజీవి గారు ఎంత కష్టపడి పైకి ఎదిగారని. ఆయన ఒక్క మెట్టు ఎక్కుకుంటూ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక సాధారణ వ్యక్తి నుండి మెగాస్టార్ గా ఎలా ఎదిగారో మనకు తెలుసు. ఇంకా ప్రభాస్ విషయానికి వస్తే మొదట్లో యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే ఇతను సినిమాలకు పనికిరాడు అని అన్నారు. కానీ ఈ రోజు పాన్ ఇండియా హీరో అవ్వి హిందీ మాట్లాడే స్టేట్స్ లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రభాస్ అంటే తెలియని వాళ్ళు లేరు. అలా తన కృషితో పైకి ఎదిగాడు ప్రభాస్. అసలు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గర కూడా ఇలాంటి రోల్స్ రాయ్స్ కార్ లేదు. బాలీవుడ్ సినిమాలు మనకంటే ముందు నుంచి ఎక్కువ స్టేట్స్ లో చూడడం వల్ల వాళ్ళకి మార్కెట్ ఎక్కువగా ఉండేది. ఎక్కువ డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే ఉండేవి. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చేసాయి కాబట్టి అంతా ఒకటైపోయింది. బాలీవుడ్ యాక్టర్స్ లో షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, హృతిక్ రోషన్ లాంటి యాక్టర్స్ దగ్గర రోల్స్ రాయ్స్ కార్ ఉంది. కానీ అక్కడ యాక్టర్స్ లో కొంతమంది ఎంత రిచ్ అయినా వాళ్ళకి ఇంకా రోల్స్ రాయ్స్ కార్ ఇవ్వలేదు. వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ట్రై చేసినా కానీ వాళ్ళకి ఆ కార్ ఇవ్వలేదు. అలాంటిది మన తెలుగు వాళ్ళైన చిరంజీవి గారు, ప్రభాస్ దగ్గర అలాంటి కార్ ఉండడం వాళ్ళ గౌరవాన్ని ఇంకా పెంచింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి.